సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక వాడలో పసిబిడ్డల విక్రయాల కలకలం సృష్టిస్తోంది. అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక మహిళ తన నవజాత శిశువును విక్రయించేందుకు నిరాకరించడంతో పసిబిడ్డల అమ్మకాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రుద్రారం గ్రామంలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం పారిశ్రామిక ప్రాంతంలో పసిబిడ్డల విక్రయాలకు సంబంధించిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. స్థానికుల కథనం ప్రకారం అస్సాం రాష్ట్రానికి చెందిన రేణుకా అలియాస్ శబానా అనే మహిళ ఇటీవల ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ శిశువును విక్రయించేందుకు ఆ మహిళ సొంత తల్లి ప్రయత్నించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తన బిడ్డను అమ్మేందుకు నిరాకరించిన ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లు, ఈ క్రమంలో ఆమెకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. బాలిక తన బిడ్డను కాపాడాలని చుట్టుపక్కల వారిని ఆశ్రయించడంతో విషయం బయటపడిందని స్థానికులు పేర్కొంటున్నారు. రుద్రారం పారిశ్రామిక ప్రాంతంలో గతంలో కూడా నవజాత శిశువుల విక్రయాలకు సంబంధించిన ఆరోపణలు వెలువడినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ గ్రామంలో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఆధార్, ఓటర్ ఐడి వంటి ఎటువంటి పత్రాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు. ఒక వర్గానికి చెందిన వారికి కొన్ని వర్గాల వారు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు, సామాజిక కార్యకర్తలు పలు డిమాండ్లు ముందుకు తెస్తున్నారు. గ్రామంలో నివసిస్తున్న వలస కుటుంబాల వివరాలను అధికారులు ధృవీకరించాలని, మహిళా శిశు సంక్షేమ, ఆరోగ్య శాఖ, పోలీస్ విభాగాలు సంయుక్తంగా పర్యవేక్షణ చేపట్టాలని కోరుతున్నారు. అలాగే బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణలు, శిశువుల అక్రమ విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఈ సంబంధిత ఆరోపణలపై అధికారులు స్పందించి సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని, వాస్తవాలను వెలికితీసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నట్లయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. में आए ये बच्चे किसका है? तो उसका पहले पति है। ये बच्चे किसका है? इससे पहले पहला पति और बहुत अच्छा था सर। और मेरा पति ड्यूटी चला गया। ये और उन्होंने मुझे छुट्टियां में करके मुझे काम से रुक से निकाल दिया। मेरा पति ड्यूटी में था, पोस्टी दिया लेकर मेरा पति क्या है अभी? कौन कौन बोल रहे हैं? मम्मी बोले तो किसका मम्मी? किधर बैठेंगे बोल रहे? कल बोल रहे तुम। तुम्हारा नाम क्या है? 8 बजे तुम्हारा नाम क्या है? पूरा तुम्हारा मैं बोला क्या? मैं बोला? मैं पूछो मैं बोला क्या? पहले इसका बच्चा में आए ये बच्चे किसका है? तो उसका पहले पति है। मेरा पति बहुत अच्छा था सर। ये बच्चे किसका है? इससे पहले पहला पति और बहुत अच्छा था सर। और मेरा पति ड्यूटी चला गया। ये और उन्होंने मुझे छुट्टियां में करके ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, గతంలో కూడా ఈ రుద్రారం పరిసర ప్రాంతాల్లో చాలా వరకు విక్రయాలు జరిగాయి పసిపిల్లలకు అని ఆరోపణలు వస్తున్నాయి. నిజంగానే ఇక్కడ విక్రయాలు ఎందుకు పోలీసుల నిఘా చొరబడుతోంది ఇక్కడ?
రైట్ రవిచంద్ర, ప్రస్తుతం మనం ఒక సంచలన విషయం బయటపడింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని రుద్రారం గ్రామంలో పసిబిడ్డల విగ్రహానికి ప్రయత్నం జరిగింది. సో కన్నతల్లి ధైర్యంగా పోరాడి తన బిడ్డను కాపాడుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఒక మాఫియా తయారైంది. ఈ మాఫియా పని ఏంటంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి, అంటే బీహార్ గాని, అస్సాం గాని, ఇంకా అలాంటి రాష్ట్రాల్లో ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వారిని ముందుగానే మాట్లాడుకొని ఒక అడ్వాన్స్ డబ్బులు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక డీల్ కుదుర్చుకోవడం. మీకు ఇంత డబ్బులు ఇస్తాం, మీకు ఒక అమ్మాయి గాని అబ్బాయి గాని పుట్టిన వెంటనే మాకు అమ్మి వేయాలి అని ఒక డీల్ కుదుర్చుకునే ఒక మూట అక్కడ తయారైనట్టుగా కనబడతా ఉంది. ఈ మూట ఇప్పుడు ఏదైతే ఈ తల్లి ఉందో ఈ తల్లి కూడా ముందుగానే గర్భం ధరించే సమయంలోనే ప్రారంభంలోనే ఒక డీల్ కుదుర్చుకుంది. ఈమె మైనర్ బాలిక అని కూడా మనకు సమాచారం వస్తుంది. మా అస్సాం రాష్ట్రానికి చెందిన అమ్మాయిగా కనబడతా ఉంది. సో డీల్ కుదుర్చుకున్నారు, డబ్బులు ఇచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారు. అయితే బిడ్డ పుట్టగానే ఆ అమ్మ ఏదైతే తల్లి ఉందో ఇప్పుడు నేను ఇవ్వను అని అనడంతో ఈ యొక్క గొడవ స్టార్ట్ అయింది. వాళ్ళు బలవంతంగా ఆ పసికందును ఆ తల్లి నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ తల్లి పోరాటం చేసి నేను బిడ్డను ఇవ్వను అని ఆమె గొడవ చేయడంతో ఆమెకు గాయాలైనట్టుగా తెలుస్తారు. సో ఆమెను హింసించినట్టుగా ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చిన ముఠా సభ్యులు ఆమెను ఆ బిడ్డను ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడం కోసం ఆమెను కొట్టి హింసించి ఆ బిడ్డను లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. దీంతో ఆ తల్లి ధైర్యంగా 100 డయల్కు పోలీస్ డయల్కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చినట్టుగా రంగప్రవేశం చేసి వెంటనే ఆ యొక్క పసికందును ఆ తల్లికి అందించినట్టుగా మనకు సమాచారం వచ్చింది. మొత్తం మీద మరొకసారి అంటే పసికందుల యొక్క ఒక రాకెట్, విక్రయాల రాకెట్ ఈ పటాన్చెరు ప్రాంతంలో తిరుగుతుంది, ప్లాన్ చేస్తున్నారు. ఈ మాఫియా అనేది మరొకసారి ఆ యొక్క సంచలనం సృష్టిస్తుంది. రవిచంద్ర, అంటే గతంలోనూ గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకు పోలీసు నిఘా ఇక్కడ కొనసాగట్లేదు అసలు? సంఘటనలు జరిగినప్పుడు కాస్త ఎంక్వైరీ చేస్తారు పోలీసులు, కానీ ఇది గుట్టు చప్పుడు కాకుండా, ఎందుకంటే ఇది ఒక మూట అని మనం చెప్పినాము. చాలా ఒక ఆర్గనైజర్ గా ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా వేరే రాష్ట్రాలు జనకంటే వేరే రాష్ట్రాల్లో పొట్టకూడుకుని వస్తారు, లేబర్ పని చేస్తారు, రోజుకు 300 500 ఏదో పని చేస్తుంటారు. వాళ్ళకు ఆ డబ్బులు సరిపోవు. ఆ తర్వాత వాళ్ళకి ఆరోగ్యం సరిగా ఉండదు. ఆ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడానికి అని కొంచెం పూర్గా ఉంటారు ఫైనాన్స్ కోసం. సో ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఆర్థికంగా, ఎవరైతే అవసరాల్లో ఉన్నారో, కొంతమంది పనికి కూడా వెళ్ళలేరు. ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయిన లేడీస్ పనికి కూడా వెళ్ళలేదు. సో వాళ్ళ బలహీనతను ఆసరాగా చేసుకున్న ఈ ముఠా సభ్యులు ఎవరికి తెలవకుండా ఒక రాకెట్ నడిపిస్తున్నారు. ఇది పోలీసులు చాలాసార్లు ప్రయత్నం చేస్తారు, కానీ ఇక రకరకాల కేసులు వాళ్ళ మీద ఉండడంతో కొంచెం పర్యవేక్షణ లోపం వల్ల కావచ్చు, వాళ్ళకు సమాచారం అందకపోవడం వల్ల కావచ్చు, ఒకవేళ దొరికినా కూడా సమాచారం వచ్చినా వాళ్ళు తప్పించుకోవడము, సరైన ఆధారం లేకపోవడము, తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం వెరికలం చేయడం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డబ్బులు తీసుకుంటారు కాబట్టి ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు సరైన సాక్ష్యాలు ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పకూడదు. ఇప్పుడు ఈ సంఘటన ఆమె 100కు ఫోన్ చేసింది కాబట్టి తెలిసింది, బయటకు వచ్చింది. ఒకవేళ ఆమె 100కు ఫోన్ చేయకపోతే ఇది బయట లోకానికి ఎవరికి తెలిసిపోయి ఉండేది కాదు. సో అలా ఎవరు చెప్పకుండా సీక్రెట్ గా వెళ్ళిపోతున్నారు. సో అందుకనే పోలీసు వాళ్ళకు కొంత పర్యవేక్షణ లోపం కావచ్చు, ఆ తర్వాత బాధితులు కూడా చెప్పకపోవడం వల్ల కావచ్చు, ఇలాంటి ఈ పసికందుల విక్రయాల మూట రెచ్చిపోతుంది ఆ పటాన్చెరు ప్రాంతంలో. వచ్చిన వాళ్ళనే ఈ ముఠా టార్గెట్ చేస్తుందా, లేదా వేరే రాష్ట్రాల నుంచి కావాలని ఇక్కడికి తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఏమైనా ఆరోపణలు ఉన్నాయి? కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే మ్యాన్ పవర్ వాళ్ళకి అనుకున్నట్టుగా లేకపోతే కొంత మ్యాన్ పవర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఉన్నాయి, కొంతమంది బ్రోకర్స్ ఉంటారు, కార్మికులు అంటే లేబర్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నారు. సో ఈ బీహార్, అస్సాము ఇలాంటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని టార్గెట్ చేయడంతో పాటు ఒకవేళ లేరు అంటే అవసరం అనుకుంటే ఎవరైతే ఈ సప్లయర్ ఉన్నారో ఈ బ్రోకర్ ఉన్నారో వాళ్ళని సంప్రదించి వాళ్ళకు కొంత కమిషన్ ఇచ్చి వాళ్ళను ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రప్పించి, ఎందుకంటే ఇక్కడ డెలివరీ అయితే వెంటనే బేబీని తీసుకోవచ్చు, వేరే రాష్ట్రాల్లో డెలివరీ అయితే కష్టం కాబట్టి వాళ్ళకి ఈజీగా మళ్ళీ విక్రయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ సేమ్ రాష్ట్రం కాబట్టి ఇబ్బంది అవుతుంది, ఇక్కడ కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి వాళ్ళ పర్యవేక్షణలో చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేరే రాష్ట్రాల నుంచి కూడా లేబర్ను పనుల కంటూ ఇంపోర్ట్ చేసుకుంది. అంటే కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, మీకు హైదరాబాద్ లో పనులు ఉన్నాయేమో అని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పని లేదు, కొన్ని రోజులు మీరు ఉండండి అన్న చోపు ఈ మాఫియా మూట ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్ అవుతారు.
మీకు పనులు లేవు కదా, మీకు ఆరోగ్యం సరలేదు కదా, ఇగో మీకు డబ్బులు ఇస్తాం, మీరు డెలివరీ అయిన తర్వాత మీ పాపను మాకు ఇవ్వండి, ఆల్రెడీ మీకు 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, లేకపోతే మీరు వాళ్ళను చూసుకోలేరు, చదువు ఇవ్వలేరు, ఇలాంటి కొన్ని వాళ్ళకున్న మైనస్ పాయింట్ల మీద ఫోకస్ చేసి ఈ మూట చాలా జాగ్రత్తగా చాకచక్యంగా పసిపిల్లల విక్రయాలను నడిపిస్తుందని ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి.